ఏ రోజైతే నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోలేవో, ఏ రోజైతే నీ విలువ ప్రధానమైన ప్రాంతంలో అపవాది దాడి చేస్తాడో, నీ గుర్తింపు నువ్వు తెలియనప్పుడు నువ్వు ఒక కారణ జన్ముడివి, నువ్వు ఒక విలువైనోడివి, నీ మీద దేవుడు ఎంతో విలువైన అమూల్యమైన క్రయధనాన్ని చెల్లించాడని తెలిస్తే, అందుకో బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన శరీరాన్ని మనల్ని కొనుక్కున్నప్పుడు ఆయన సొత్తుగా తన కుమార్తెలుగా చేసుకోవడానికై దేవుడు తన ప్రాణమును మన కొరకు ఏం చేశాడు? అర్పించాడు. దేవుడు లోకమును ఎంత ప్రేమించాడంటే, నీ ప్రాణం విలువ దేవుని ప్రాణం అంత ఖరీదు పెట్టాల్సి వచ్చింది. నీ ప్రాణం విలువ ఎంత అంటే దేవుడు అమూల్యమైన రక్తాన్ని కార్చి అంతగా. ఒక మాట చెప్తాను, నీ ప్రాణం ఎంత విలువ అంటే ప్రపంచం అంతా ఒక ఎత్తేస్తే కూడా నీ ప్రాణము దానికంటే ఖరీదైంది. అందుకో బైబిల్ సెలవిస్తుంది, ఒక సర్వలోకం సంపాదించుకొని వాని ప్రాణము పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనం. ఈరోజు నీ విలువ గుర్తిస్తావా? విలువ తక్కువ వాటికి అమ్ముకోవడానికి నువ్వు ఇష్టపడవు. ఆ విలువను కట్టింది ఒకే ఒకడు, ఆ దేవుడి నీ కొరకు శరీరుడి లోకానికి వచ్చి కలువరిశిల రక్తం అంతటి ఏం చేశాడు? కార్చాడు. అందుకొరకు యేసు ప్రభువు కాల్చిన రక్తం ఏం తెలుసా? నిష్కలంకమైనది, అమూల్యమైనది. ఆ విలువైన అమూల్య రక్తము ఆఖరి బొట్టుగా కార్చి ఆ అమూల్య రక్తం పెట్టి నేనేం చేశాడు? కొనుక్కున్నాడు. మీ దేహము మన సొత్తు కాదు, అది విలువ పెట్టి కొనబడింది. అది పరిశుద్ధాత్మకేంది?